వచ్చేస్తున్నాయి కదా, అవుతుంది కాదు. ఓకే, సొలొమోను కుమారుడైన పేరు, అతని పేరేంటి? సొలొమోను కుమారుడు. సొలొమోను యొక్క సేవకుడి పేరేంటి? ఓకే, రైట్, యెరోబాము. సొలొమోను కుమారుడు రెహబాము, అతను యెరోబాము. మొత్తం 12 గోత్రాల్లో 2 గోత్రాల రాజ్యాన్ని ఏ రాజ్యం అంటారు? రెండు యూదా రాజ్యం. 2 గోత్రాలు యూదా రాజ్యం. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అంటారు, యూదా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం. 2గా డివైడ్ అయిపోయింది. ఎక్కడ నుండి డివైడ్ అంటే సొలొమోను కుమారుడు యొక్క రెహబాము కాలంలో 2గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు రెహబాముకి దేవుడు 10 గోత్రాలను ఇచ్చి ఎన్నుకోమంటే రెహబాము ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా ఆయన చేసిన పని చెప్పండి. యెరూషలేములో, దేవాలయంలో, మందిరంలో యాజకత్వం చేయకుండా సొంతగా బలిపీఠాలు కట్టించి లేవీలు కాకుండా వేరే వాళ్ళ చేత ఆ బలి అర్పణ అర్పిస్తున్న దేవునికి కోపం వచ్చింది. అవునా? దేవుడు మొట్టమొదటిగా మొత్తిన రాజు ఎవరు? బలిపీఠం పెట్టి ఒక ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే సేవకుడు సైన్యాధిపతి వాడికి 10 కోతలు ఇచ్చి దేవుడు రాజు చేస్తే దేవుడు ధిక్కరించాడు. ఆయన ఆ ప్రవక్త మీద చేయట్లేదంటే ఇట్లా చేయమైపోయింది, అక్కడక్కడ ఎండిపోయిందండి. చెయ్యి ఇట్లా పైకి అయితే ఎక్కలు చెయ్యి శిల అయిపోయి ఎండిపోయింది. మీరు మనం చూసేట్లాంటి సినిమాలు చూస్తారు కదా, కానీ చెయ్యి ఎత్తగానే ఆ చెయ్యి అంతా ఎండిపోయింది. మరలా ప్రవక్తని బట్టి మాలుకుంటే ప్రవక్త ప్రార్థన చేస్తే ఆ చెయ్యి మరలా వెనకటికి వచ్చేస్తుంది, దానికి వస్తుంది. ఆ తర్వాత దేవునికి ఈ విధంగా జీవించడానికి దేనికి అంటే జీవించాలి. దేవుడు చూశాడు, మొత్తేడు యుద్ధంలో వచ్చిపోయాడు. దేవుడే మొత్తేశాడు. దేవుడు మొత్తిన రాజులు ఎంతమంది? మొత్తం 3. సూసైడ్ చేసిన రాజులు ఎంతమంది? పేరు తెలుసా? సౌలు, ఓకే, పర్లేదు, ప్రింట్ అయ్యాయి. సౌలు, జిమ్రీ. ఒకరినొకరు రాజ్యం కోసం పోరాడి చంపుకున్న వాళ్ళు ఎంతమంది? మొత్తం 15 మంది. 15 మంది రాజులు వ్యతిరేకంగా ఇచ్చారు. వారిలో 7 చంపుకున్నారని మనకు చెప్పుకున్నాం. ఓకే, అంటే ఒకరినొకరు లేచి 15 మంది చంపుకున్న వాళ్ళు 7. అదే రీతిగా ఇశ్రాయేలు రాజులు మొత్తం ఎంతమంది? ఇశ్రాయేలు రాజులు 19. యూదా రాజులు ఈ మొత్తం రాజులు ఎంతమంది? 39. ముగ్గురు పైన 3 రాజులు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం ఎంతమంది రాజులు? 42 మంది రాజులు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని, ఉత్తర రాజ్యాన్ని 19 మంది, యూదా రాజ్యాన్ని 20 మంది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజులు మంచివాడు ఎవడైనా ఉన్నాడా? 19 మందిలో ఒక్కడు కూడా మంచివాడు. యూదా రాజులు మంచివాడు ఎంతమంది ఉన్నారు? 8 మంది. దేవునికి వ్యతిరేకంగా లేచిన రాజులు ఎంతమంది? నేను ఒక విషయం చెప్పిన, గతంలో నాకు కూడా ఈ రాజుల హిస్టరీ తెలిసేది కాదు. దాన్ని ధ్యానం చేసి చెప్పుకోవడం. మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక మ్యాథ్స్ సమ్ము రాలేదనుకో, దాని మీద కూర్చోండి గంటలు మీరు దాన్ని జయించేస్తారు. ఏదైతే మనకి రాదో దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దాని మీద విజయం మీరు పొందుకుంటుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజుల స్టోరీ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రాజుల స్టోరీతో ఓల్డ్ టెస్ట్మెంట్ ముగించబడుతుంది. వీళ్ళ కాలం వచ్చిన ప్రవక్తలు ఉన్నారు. ఏషియా, ఇర్మియా, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరూ కూడా రాజుల కాలంలో వచ్చారు. వాళ్ళ తర్వాత ఒక్కొక్క పుస్తకంగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి రాజుల కాలంతో ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ముగించబడతారు. కాబట్టి గుర్తుపెట్టి ఈరోజు ప్రముఖంగా ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం. యూదా రాజులు. యూదా రాజుల్లో ఒక రాజు గురించి మీకు ఆల్రెడీ నేను రివ్యూ చేసి ఉన్నా. ఎవరి పేరు చెప్పండి? ఏ రాజు అయినా? ఆసా. ఆసా రాజు గురించి మీకు తెలుసు కదా. గతంలో కూడా ఒకసారి నేను వాక్యం చెప్పాను ఆయన గురించి. ఆసా గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకున్నాం ఒకసారి. ఓకే, ఆసా రాజు గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడిందంటే, మొదటి రాజు గ్రంథం 15వ అధ్యాయము 9 నుండి 24 వరకు. నోట్స్ నుండి నోట్ చేసుకోండి. మొదటి రాజులు 15వ అధ్యాయము 9 నుండి 24. రెండవ దిన వృత్తాంతాలు 14, 15, 16 అధ్యాయాలు. రెండవ దిన వృత్తాంతాలు 14, 15, 16. రాజుల గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నాయో దినవృత్తాంతాల గ్రంథం కూడా అవే కొన్ని రాయబడి ఉంటాయి. ఇక్కడ అక్కడ ఇద్దరు సేమ్ ఉంటాయి. కాబట్టి చోట క్లియర్గా ఏముందంటే, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూద్దాం ఈ రాజు గురించి. ఈ రాజు ఎవరంటే ఆసా రాజు. ఎవరు రాజు? యూదా రాజు. ఈ ఆసా ఎవరో తెలుసా మీకు? మొట్టమొదటి యూదా రాజు ఎవరు? మొట్టమొదటి యూదా రాజు రెహబాము. రెహబాము తర్వాత రెండో రాజు ఎవరు?
యరొబాము అంటే ఏంటా? రెహబాముకి ఒక కుమారుడు ఉన్నాడు, అబియా. ఆయన రెండో రాజు. అబియా కుమారుడే ఆస. ఇప్పుడు యూదా రాజ్యానికి ఆస ఎన్నో రాజు అంట? గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. యూదా రాజు అంటే ఎవరు? యూదా రాజులు ఎవరు? యూదా రాజులు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు, యూదా, బెన్యామీను. ఓకే, ఈ రాజుల్లో మొట్టమొదటి రాజ్యంలో సొలొమోను కుమారుడైన రెహబాము. రెహబాము కుమారుడు అబియా. అబియా కుమారుడు ఆస. రెహబాము సరిగ్గా పాలన చేయలేదు. రెహబాము చేసిన తప్పే తెలుసా? పెద్దలందరూ వచ్చి, అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు సొలొమోను కాలంలో మాకు రెట్టింపు బాణం వేసాడు. ఎవరు? సొలొమోను. కాబట్టి సొలొమోను జ్ఞానం కలిగిన వాడిగా అతని మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి నీవే మాకు మంచిగా రాజుగా నీ రాజ్యం స్థిరపరచబడాలంటే మా మీద కొంచెం భారాన్ని తేలిక చేయంటే ఆయన సరే మీరు 2 రోజుల తర్వాత రండి అని చెప్పి పంపించి యవనస్తులు పిలిపించి కుర్రవాళ్ళతో చెప్తాడు, ఇదిగో వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ఏం చేద్దామంటే ఆ పెద్దవాళ్ళ మాట తీసేసి. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకి సలహా, నువ్వు నిజంగానే మీ నాన్నకన్నా గొప్ప రాజు అనిపించుకోవాలంటే వాళ్ళ మీద భారం తీసేసి వాళ్ళు చెప్పినట్టు నీ స్థిరంగా నిలిచిపోతామంటే వీళ్ళంతా కుర్రోళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాట తీసి కట్టబడి మనం కూడా రాజ్యం దేవతనం కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం. కాబట్టి ఇంకా నేను మా నాన్నకన్నా రెట్టింపు భారం పెడతానని చెప్పేశాను. ఆ కుర్రోళ్ళ మాటిని రెహబాము వచ్చిన పెద్దలతో ఇలాగ రెట్టింపు భారం నేను పెడతాను మా తండ్రి కన్నా అనేసరికి వాళ్ళు కోపం వచ్చి అక్కడ వెళ్ళిపోయి అప్పుడు దాకా ఒకటే రాజ్యం ముందు వెళ్ళిపోయి అప్పుడు యరొబాము రాజు చేసుకున్నారు. అప్పుడు రాజు 2గా చీలిపోయి ఆయన కుమారుడు అబియా. అంటే సొలొమోనుకి మనవడు అబియా. ఆస ఆయన ముని మనవుడు. అర్థమవుతున్నది? సొలొమోనుకి ముని మనవుడు ఆస. అంటే దేవుడిచ్చిన వంశంలో దావీదు వంశంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి. కాబట్టి ఆస ఈ రెహబాము అబియా ఇద్దరు కూడా విగ్రహారాధన పెట్టి విగ్రహారాధన చేసి దేవుడికి వ్యతిరేకంగా వేస్తే ఈ ఆస వచ్చిన తర్వాత అంట రాజ్యంలోకి రాగానే రాజు అవగానే ఎక్కడెక్కడైతే బలిపీఠాలు ఉన్నాయో వాటన్నింటినీ పడగొట్టించారు. ఫస్ట్ ఆస చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే మొట్టమొదటి బలిపీఠంలన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం చూడండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణంలో పాతి పెట్టింది. అతని బదులుగా అతని కుమారుడైన ఆస ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు అంట? 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. ఆస తన దేవుని యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థముగా నడిచాడు. ఆస చేసిన మొట్టమొదటి పని నెమ్మది కలగాలి అంటే మన కుటుంబంలో కానీ మన చుట్టూ నెమ్మది కావాలి అంటే ఏం చేయాలంట? యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడవాలి. ఈరోజు ఏంటండి మా ఇంట్లో నెమ్మది లేదండి, ఎక్కడికైనా ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే నెమ్మది వచ్చేస్తాను అనుకుంటారు చాలా మంది. నేను ఒక విషయం చెప్తా, ఎక్కడైనా ప్రేయర్కి వెళ్ళగానే ప్రార్థన చేయగానే జరిగిపోవాలనుకుంటాం. కానీ మనం నడవదీలను బట్టే దేవుడు దీవిస్తాడు. ఏమంటారు మీరు చెప్పండి? దేవుని దృష్టికి అనుకూలంగా జీవించకుండా దేవునికి ఇష్టలుగా జీవించకుండా నీ ఇష్టానుసారం చేసుకొని నేను ఎన్ని ప్రార్థనకి నా ప్రార్థన చేస్తే జరగాలి, లేకపోతే అది మంచి ప్రార్థన కాదు అనుకుంటారు. తప్పు, రాంగ్. దేవుడు ఎప్పుడైతే ఎవరు బాగా చదువుతారో మార్కులు వస్తాయి. టీచర్ కనికరించడంతో మార్కులు వస్తాయా? ఎవరు బాగా చదువుతారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి. అలాగే ఎవరు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవిస్తారో దేవుడు వాళ్ళని తీరుస్తాడు. కాబట్టి ఇతని రాజ్యంలో నెమ్మది కలగజేసిన దేవుడు ఎందుకు తెలుసా? దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించాడు. అంతేకాదు ఆయన చేసిన ఒక మంచి పని తెలుసా? అన్య దేవత బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. ఏం చేశాడంటే ఒకసారి నుండి వారి పితరుల దేవుని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణాలన్నిటి నుండి తీసివేసిన అతను ఏలుబడి రాజ్యము నెమ్మదిగా రాజుగానే చేసిన మొట్టమొదటి పని ఆసారాజు ఆ దేశంలో ఉన్నటువంటి దేవతా స్తంభాలన్నీ కూడా నిజమైన దేవుడు మన దేవుడు మనకి నడిపించి సముద్రాన్ని 2గా చీల్చి మనకి స్వతంత్రం ఇచ్చి ఈ దేశంలో ప్రవేశపెట్టిన దేవుడు. ఆ దేవుడిని విడిచిపెట్టి వేరే దేవత బొమ్మలు దూడ బొమ్మలు చేసుకొని మీరు ఆరాధిస్తారని యాక్చువల్గా ఈ బొమ్మలు కట్టించిన ఎవరు చెప్పండి? దేవతా స్తంభాలు కట్టించిన ఎవరు? కరెక్ట్ చెప్పాలి. నిజమైన రానప్పుడు ఎగ్జాక్ట్లీగా సొలొమోన్.
అవునా కదా? దావీదు దేవుని మందిరాన్ని కట్టించాలంటే సొలొమోనే దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరాన్ని కట్టించింది కూడా సొలొమోను. ఒక పక్క దేవతా స్తంభాలు నిలబెట్టింది కూడా సొలొమోను. ఎందుకు పనిచేశాడు చెప్పండి? తన భార్యలు అన్ని రాజ్యాల్లో రాజకుమార్తెను వివాహం చేసుకుంటే వాళ్ళు వస్తూ వాళ్ళ దేవత విగ్రహాలు తెచ్చుకొని మా దేవతలు కూడా మేము పూజ చేసుకుంటామని చెప్పేసి సొలొమోను చేత దేవతా స్తంభాలు ప్రకారాలన్నీ కూడా కట్టింది. సొలొమోను చేసిన తప్పదే. జ్ఞానం ఎక్కువైపోయింది, జ్ఞానవంతుడు అయ్యాడు, కానీ దేవతా స్తంభాలను నిలిపి దేవుని దృష్టికి వ్యతిరేకంగా సొలొమోను ఎంత జ్ఞానం గలవాడు చెప్పుకున్నాం, కానీ దేవునికి వ్యతిరేకంగా లేచిన వాడు మొదటివాడే సొలొమోను దేవునికి వ్యతిరేకంగా లేచాడు. కాబట్టి దేవతా స్తంభాలు కట్టిస్తే ఈ సొలొమోను కట్టించే దేవతా స్తంభాన్ని రెహబాము కంటిన్యూ చేశాడు. ఎవరు చేశారంట? రెహబాము తర్వాత అబియా తర్వాత ఆస వచ్చి ఏం చేసేసి అసలు వీటిని మనం పూజించేది ఏంటి, మన దేవుడు చాలా గొప్పవాడు అనుకుని ఆయన చేశాడు. దేవతా స్తంభాన్ని కూడా పడగొట్టాడు. కాబట్టి దేశమంతా నెమ్మది కలిగి ఉంది. కాబట్టి ఏదైతే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన కానీ దేవునికి ఇష్టం లేని అన్ని దేవతారాధన కానీ మీ కుటుంబంలో మీ లైఫ్లో ఉంటే గనక వాడిని పడగొడితేనే నెమ్మది. సరే, మా ఇంట్లో ఇలాంటి దేవత విగ్రహాలు లేవయ్యా మీరు అనుకోవచ్చు. దేవత విగ్రహాలు అంటే అది కదండి, దేవుని కన్నా ఎక్కువగా అద్దుగా ప్రేమించేది ఒకటి ఉంటుంది. డబ్బు మీద ఆశ కొంతమందికి, నగల మీద ఆశ, జనం చెప్తున్నా, నగల మీద ఆశ కొంతమందికి ప్రౌడ్ ఉంటుంది. ఇవన్నీ దేవుని కట్టుగా ఉన్నటువంటి బలిపీఠాలు. ఎవరికైతే గ్రీడింగ్ ఎక్కువ ఉంటుందో, ఆశ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి నెమ్మది ఉంటుందో చెప్పండి మీరు? నెమ్మది ఉంటుందా? ఎప్పుడైతే దాన్ని తీసేసి దేవుని స్థానం ఇస్తావో అప్పుడు నెమ్మది వస్తుంది. కాబట్టి ఆ రాజ్యములో ఉన్న ప్రతి స్తంభాన్ని పడగొట్టగానే దేశమంతా దేవుడు ఏం చేశాడంట? నెమ్మది కలుగజేశాడు. తర్వాత నెమ్మది కలిగి ఉండేను, అతనికి విశ్రాంతి, యెహోవా అతనికి విశ్రాంతి 6 చివరిలో ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అది యూదా దేశమున ప్రాకారం గల పట్టణములను కట్టించి 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసిన మన దేవుడు యెహోవాను మనం ఆశ్రయించడం ఆయన మన చుట్టూ నెమ్మది. ఇప్పుడు చూడండి, నీకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? నీకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలి? అక్కడే ఉంది ఆన్సర్. మన దేవుడు యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసాడు. మీకు నెమ్మది కావాలంటే యెహోవాను ఆశ్రయించాలి. ఒకసారి మేము బ్యాంకాక్ వెళ్ళాం, మిషన్ ట్రిప్కి వెళ్తే ఆస్ట్రేలియా నుండి ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆయన బ్యాంకుకి వచ్చాడు. ఎందుకంటే నాకు నెమ్మది లేదు, నేను ధ్యానం చేసుకోవాలి, ఇక్కడ మెడిటేషన్ చేయడం కోసం వచ్చాను చెప్పాడు. మేము పాస్టర్స్ గ్రూప్ ఒక 6 మెంబర్స్ ఉన్నాం. మన్నా చర్చి పాస్టర్ అన్నాడు, అమలాపురం ఆయన. మేము అందరం కలిసి ఆయనకి గంట సేపు క్లాస్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్లోనే బ్యాంక్ ఎలాగే ఉంది. ఆయన పలకరించి మేము మాట్లాడితే ఎక్కడ నుంచి ఆస్ట్రేలియా ఎందుకు వచ్చారంటే, నేను పీస్ మనశ్శాంతి కోసము కొంతకాలం ధ్యానం చేద్దాం వచ్చామంటే, అసలు మనశ్శాంతి అంటే ఏం తెలుసు నీకు? శాంతికి కర్త అయినటువంటి సమాధానకర్త అయినవాడు యేసుక్రీస్తు ఒకడే. నీ హృదయంలో నువ్వు ప్రభువుని నన్ను స్వీకరించినట్టయితే దేవుడు నీకు నెమ్మదిస్తాను. వాక్యం చెప్పామండి. దేవుడికి రూపం బట్టి ఆయన నిజంగా ఇంక నేను ధ్యానంకి వెళ్ళను కానీ సరదా చూసి వెనక్కి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నా ఒక విషయం, చాలా మంది అనుకుంటారు కొన్ని చోట్లకి వెళ్తే మనకు మనశ్శాంతి కలుగుతుంది. దేవుడిని యెహోవాను ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగజేస్తాను దేవుడు చెప్పి. ఈరోజు మీకు నెమ్మది లేకుండా విస్తారమైన పనులతో మీరు విస్తారంగా ఉంటే కనుక యెహోవాను ఆశ్రయించాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండి కంటే అని ఒక మాట ఉంది కదా. కాబట్టి నీకు నెమ్మది కావాలి అంటే దేవుడిని యెహోవాను ఆశ్రయించాలి. ప్రభువు చెందుకు అలా చేశాడు కాబట్టి ఆశారాజ్యాన్ని దేవుడు దీవించాడు. తర్వాత 7వ అధ్యాయం 7వ వచనంలో 3వ లైన్, దేశమందు మనం నిరుపేదలు తిరగవచ్చు, మనం ఈ పట్టణంలో కట్టించి వాటికి ప్రాకారములు గోపురములు గుమ్మలు ద్వారబంధుగా అమ్మవచ్చు. కాగా వారు పట్టణములు కట్టి వృద్ధులందరి ఆ కాలంలో డాళ్ళు ఇంటిని పట్టుకొని 3 లక్షల మంది యూదా వారు. ఎంతమంది ఉన్నారు ఆయన సైన్యం చెప్పండి? 3 లక్షల మంది యూదా వాళ్ళు. ఎవరు? డాళ్ళు ఈటెలు పట్టుకునేవారు. 3 లక్షల సైన్యం ఉన్నారంట ఆ దేశానికి. వాళ్ళు ఎవరంటే యూదా వాళ్ళు. ఈటెలు పట్టుకున్నవాళ్ళు, డాళ్ళు పట్టుకున్నారు. కేడములు ధరించి విల్లు వేయి 2,80,000 మంది. ఎవరిండు? కేడములు ధరించి విల్లు వేయవాడు అంటే బాణాలు ఇసిరేవాడు. అంటే ఒక్కొక్క కోవలో ఒక్కొక్క టీంలో కొంతమంది సెట్ చేసి రావచ్చు. 2,80,000 మంది. బెన్యామీనులకున్న సైన్యం ఆసకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులు. ఎంతమంది అంట? ఇటువైపు 3 లక్షలు, ఇటువైపు 2,80,000 మంది.
వీరందరూ కూడా ఆసాకి సైన్యం. 9వ వచనం, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యంలో 300 రథం కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. దేశం నెమ్మదిగా ఉందండి. ఈ సమయంలో అనుకోకుండా కూషీయుడైన జరహు, కూషీయుడు అదొక రాజ్యము, జరహు అనే రాజు ఏం చేశాడంటే వారి మీద దండెత్తి 1000 సైన్యం. అంటే 1000 అంటే ఎంత? మీరు చెప్పండి. 1000 100,000 అంటే 100,000 అంటే ఎంత? 1,00,000. 1000 అంటే 10 లక్షలు. గుర్తుపెట్టుకుని బాగా. ఈ దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారు? 5,00,000 మంది ఉన్నారు. ఆయన దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మంది సైన్యం. అంటే 10 లక్షల మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆసాను ఎదుర్కోవడానికి వచ్చారంట. వారు మారేష దగ్గర జపాతాను స్థలమందు పర్లపు స్థలం పంపులు తీరి యుద్ధము కలుపగా. ఇప్పుడు 11వ వచనం. దానికంటే ముందుగా ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దగ్గర సైన్యము 5,80,000, ఆయన దగ్గర సైన్యము 10 లక్షల మంది. ఓకే, ఈ 10 లక్షల మంది ఎవరు సైన్యం ఎక్కువ ఉన్నారు చెప్పండి? సైన్యం ఎవరు ఎక్కువ ఉన్నారు? జరహు అనే శత్రు సైన్యం ఎక్కువగా ఉన్నారు. శత్రు సైన్యం ఎక్కువగా ఉన్నారు. దేవునికి కలిగిన వారి సైన్యము చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయనకి బలం లేదు, యుద్ధంలోకి వెళ్ళిపోతే డబుల్గా ఉన్నారు అందరూ. 380 ఎక్కడ, 10 లక్షల మంది ఎక్కడ, వీళ్ళకన్నా డబుల్ ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఆసరా చేసిన మొట్టమొదటి మంచి పని ఏంటి చూద్దాం ఒకసారి. ఆయన 11వ, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయమని నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, మాత్రం నీ పైన జయముందుకి మనం ప్రార్థించుకోగా. ఇప్పుడు చూడండి, సైన్యం వచ్చింది. ఇక్కడ ఆశ చేసిన ఒక మంచి పని ఏంటి తెలుసా? ఎదుటి వారి యొక్క సైన్యాన్ని అంచనా వేసి భయపడలేదు. జాగ్రత్తగా, ఎదుటి వారు బలమైన వాళ్ళు డబుల్గా ఉన్నారు, దీనికన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఆశ వారికి భయపడక మొట్టమొదటిగా చేసిన మంచి పని ఏంటంటే దేవునికి మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు. ఎవరికంట? బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినో. ఇప్పుడు ఈరోజు మీకు బలం లేదనుకుంటున్నారా? మంది లేరు, ధనము లేదు, బలము లేదు, నేను ఒంటరి వాడిని ఒక్కరివాడిని అనుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది వాళ్ళు ఒంటరైన వాడు 10,000 మంది ఎదురు. అవునా? ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళు దేవుని ఆశ్రయిస్తే దేవుడు వారిని దర్శిస్తాడు. దేవా, బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే, నిన్ను మించిన వాడు ఎవరు లేరు ప్రభు అని దేవునికి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకొని మా దేవా యెహోవా మాకు సహాయము చేయి, నిన్నే నమ్ముకొని ఉన్నాను అని దేవునికి అప్పగించాడండి. ఇప్పుడు మనకి ఎలాంటి కష్టం వచ్చినా, నెమ్మది లేనప్పుడు, బాధ కలిగినప్పుడు ఇప్పుడు ఎవరికి అప్పగించుకోవాలి? మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవా, నిన్ను మించిన వాళ్ళు ఎవరు నాకు లేనే, నీవే గొప్ప దేవుడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు. నీవు కనుక ప్రభుకి అప్పగించుకున్నట్లయితే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. 12వ వచనం, యెహోవా కూషీయులను ఆశ్రయించుటను యూదా వారి ఎదుటను నిలువనేక వారిని మొత్తినందున వారు. ఏంటి యుద్ధం జరిగింది అక్కడ? యాక్చువల్గా నిన్ను నువ్వు నమ్ముకొని యుద్ధానికి వెళితే ఖచ్చితంగా ఓడిపోతావు. ఈరోజు మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నిన్ను నువ్వు నమ్ముకొని, నీ తెలియదు నమ్ముకొని నేను అంతా తెలియగలవాడిని, నేను చదువుకున్నాను వచ్చేస్తాను అనుకుంటే అఫ్కోర్స్ మీకు కొందరు సంపాదించుకోవచ్చేమో. కానీ మీ చేసే ప్రతి యుద్ధంలో ప్రభు నా జ్ఞానం తక్కువే, నేను చిన్నవాడిని ప్రభు, నీకు అప్పగిస్తున్నాను, నీవే నాకు సహాయం చేయని ప్రభుకి అప్పగించుకో. దేవుడు అంటూ అక్కడ యుద్ధం చేయకుండానే యెహోవా కూషీయులను ఆశ్రయులను యుద్ధం వారి యుద్ధంలో నిలువనేక వారిని మొత్తినందున వారు ఏమైపోయారు? వాళ్ళు యుద్ధం చేసిన వారు ఇప్పుడు దేవుడు. యుద్ధము యెహోవా. దేవుడు చేసే యుద్ధాన్ని ఎలా ఉంటే తెలుసా మీకు? దావీదు ఒక యుద్ధం చేశాడు. యాక్చువల్గా ఈ ఆశ అంతా దావీదును ఫాలో అవుతాడు. ఎదుటి వచ్చిన వ్యక్తి గొలియాతు చాలా పెద్దవాడే, కానీ గొలియాతు రూపాన్ని చూడలేదు, వాడి ఎత్తును చూడలేదు, దేవుడు చూశాడు. ఇప్పుడు ఆశ కూడా ఎదుటి వచ్చిన సైన్యం అంతా డబుల్ ఉన్నారు, కానీ వారి బలాన్ని చూడలేదు, దేవుని వైపు చూశాడు. ఆశలో మంచితనం ఉంది, భక్తి ఉంది, దేని మీద ఆధారపడే మనస్తత్వం కూడా ఉంది. కానీ ఏనోడు కొన్ని మిస్టేక్లు చేస్తారు, తర్వాత చూద్దామా.
దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభుకు మొదలుపెట్టాడు, నీవే సహాయం చేయ ప్రభు, నిర్మించిన వాళ్ళు ఎవరు లేరు అని ప్రభుకు సహాయం చేస్తే యుద్ధం కూడా చేయలేదండి. దేవుడు వాళ్ళందరిది ఆ గుంపుని దేవుడు మొత్తితే వాళ్ళందరూ ఏమైపోయారంట. దేవుడు ఎలా మొత్తాడో, మొత్తడం అంటే ఏంటి, అద్భుతంగా దేవుడు యుద్ధం చేసేస్తాడు. ఇప్పుడు దావీదు యుద్ధం చేసినప్పుడు దావీదు చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏంటి? దావీదు దగ్గర ఒరిస్సలతో ఒక చిన్న రాయితో ఒక రాజ్యాన్ని జయించగలం అనుకుంటారు ఎవరైనా. కానీ యుద్ధం యెహోవాది అని యుద్ధరంగానికి వెళ్ళాడు. యుద్ధం యెహోవాది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గొలియాతును ఒక దెబ్బ కొట్టాడు, పడిపోయాడు దెబ్బ. ఇక్కడ దేవుడు అక్కడ గొలియాతు ఒక్కనే కొట్టాడు, ఇక్కడ 10 లక్షల మంది దేవుడు మొత్తం వారు ఏమైపోయారంటే సైన్యమో పారిపోయారు. ఇప్పుడు నేను ఒక విషయం నేర్చుకోవాలి, ఆసనం చూసి ఏం నేర్చుకోవాలి? నీ కష్టం వచ్చినప్పుడు, నీ శత్రువు నీ మీదకి లేచినప్పుడు ప్రభువుకు అప్పగించుకొని, దేవా నీవే మా సహాయము, నీవు తప్ప ఎవ్వరు కూడా వినిపించేవాడు కాదు, బలహీనులకు బలము లేని వారికి నాలాంటి దరిద్రులకు ప్రభా అండలేని వారికి నీవే అండ అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా చేస్తావు లేదు మీరు చెప్పండి. మాట చెప్పి నెరవేర్చేవాడు దేవుడు. మనకి ముందు ఆసాకి చేసిన దేవుడు, దావీదు చేసిన దేవుడు నీకు నాకు చేయడా? నమ్మాలి, దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. అదే రీతిగా ఆ రోజు ఆసా ఎదుట వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? మొత్తితే దెబ్బకి వాళ్ళందరూ కూడా పారిపోయారు. మొత్తం పారిపోయి పొలంలో వచ్చినాం. ఆసా యువతంలో కూడా ఉన్నవారు గెరారు వరకు వారిని తరుముగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయం చేతను. ఇప్పుడు చెప్పండి, పారిపోయిన వాళ్ళు ఎవరు చూసి పారిపోయారు? ఆసాను చూసారా? ఆసా బలాన్ని చూసారా? ఆసా సైన్యం చూసారా? ఆసా సైన్యం పోల్చుకుంటే, ఆసా బలం పోల్చుకుంటే వాళ్ళ ముందు దేనికి పనికిరాదు. కానీ వాళ్ళు పారిపోయింది ఎవరి బలం చేతంట? యెహోవా భయము చేత, ఆయన సైన్యపు భయము చేత పారిపోయారు. యూదా వారు విశేషమైన కొలసొమ్ము పట్టుకున్నది. ఎడారి చుట్టూ ఉన్న పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చినందుక ఆ పట్టణములన్నింటినీ కొలబెట్టి వాటిలో మిక్కుటమైన కొలసొమ్మంతయు దోచుకునేది. మరియు వారు పశుశాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను వంటలను సమకూర్చుకుని యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటి యుద్ధములో విజయము సాధించాడు ఆసా. ఆసా చేసినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, కష్టం రాగానే ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టుకొని ప్రభువుని అడిగాడు. ప్రభువుని అడగగానే దేవుడు ఏం చేశాడు? వెంటనే, ఇప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆసాకి మీరు చెప్పండి. దేవునికి ప్రార్థన చేయగానే జవాబు ఎందుకు ఇచ్చాడు ఆసాకి? ఆయన చేసిన పని ఏంటి? ఆసా ఇప్పుడు దేవుని అడిగాడు, దేవుడు ఎందుకు సహాయం చేసి వచ్చింది? అనుకూలంగా ముందు చదువుకున్నాక దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని పీకి పెరిగి పారేశాడు. కాబట్టి దేవునికి విలువించాడు, కాబట్టి దేవుడు ఇతనికి విలువించాడు. మీరు దేవునికి ఎప్పుడైతే స్థానం ఇస్తారో అప్పుడే దేవుడు మీకు స్థానం ఇస్తాడు. మీరు దేవునికి స్థానం ఇస్తే దేవుడు మీకు ఒక అడుగు, దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీకు ఒక అడుగు వస్తాడండి. దేవుని మాట ప్రజ్ఞ పెట్టేసి దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను ప్రభా, నువ్వు చేయండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. కాబట్టి ఆశ మొట్టమొదటి చేసినండి దేవతా స్తంభాలు, పూర్వీకులు ఆరాధించిన ఆరాధనలు పక్కన పడేసి ఆయన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధించి దావీదు వలె నడుచుకున్నాడు. అందుకే ప్రార్థన చేయగానే నేను ఉన్నానని ప్రభు వచ్చాడు. ఆయనకి నిజంగా మొరపెట్టే వారికి దేవుడు నిశ్చయంగా జవాబిస్తాడు. ఖచ్చితంగా మొరపెట్టాడు. ఆపదలో దేవుడు వచ్చి ఆదుకున్నాడు. యుద్ధం మీద విజయం అనేది సాధించాడు. తర్వాత కొంతకాలం చూడండి ఆయన ఏం చేశాడంటే 15వ అధ్యాయంలో 4వ వచనం, చాలా దినాలైన తర్వాత తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుని యెహోవా పడుకుని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎందుకు మడుకుంటే ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. తర్వాత ఆ కాలంలో దేశంలో కాపురస్తులు గొప్ప కల్లోలము కలిగిన కనుక తమ పరిపాలన చక్కబెట్టుకుంటే తిరుగు వారికి సమాధానము లేకుండాను. దేవుడు జనములు సకల విధములైన భాషలు బాధలతో శ్రమపరిచిన కనుక జనమును పట్టణమును పాటు చేసిన. కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యం వహించిన మీ కార్యము సఫలమగును. తర్వాత అంటే వాడు ఏం చేశారంటే కొంతకాలము యెహోవా కొంతమందిని విసర్జించాడు. మీరంతా చదవండి, మీకు అర్థమవుతుంది.
మీరు 15వ అధ్యాయం నుండి మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రాజుల గ్రంథం చదవండి, ఏ రాజు ఎవరు ఏంటి అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 7వ వచనం, కాగా మీరు బలహీనత కాక ధైర్యం వహించిన ఈ కార్యము శ్రమ కలిగినప్పుడు ప్రజలందరూ అంట బాగా మిక్కుటమైన వేదంతో ఉన్నారు. అందుకని ఒక ప్రవక్త వచ్చి ఆయన దేవుని ఆత్మ ఉపేది కుమారుడైన అజరేయుడికి అతను ఆసనం ఎదుర్కొని ఇలాగ ప్రకటించాను, దేవుని ప్రవక్త ప్రకటించారంట. కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యం వహించిన ఈ కార్యము, దేవుడు మాట్లాడే మాట ఈరోజు మీలో ఎవరైనా బలహీనులైతే దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? మీరు బలహీనులు కాక ధైర్యం వహించిన ఈ కార్యము, మీ కార్యము ఏదైతే దేవుని కోసం చేయాలనుకుంటున్నారో దాన్ని సఫలం చేయాలంటే మీరు బలహీనలు మాత్రమో కాబట్టి ఈరోజు ప్రవక్తనే ఉపయోగ ప్రవచించిన ఈ మాటలు ఆశ్చర్యమైనప్పుడు అతను ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీను దేశమంతా ఎఫ్రాయిం అనే వాళ్ళని పట్టుకున్న పట్టణంలో నుండి హేయమైన విగ్రహాన్ని తీసివేసి యెహోవా మంట మీద నుండి యెహోవా బలిపీఠం మరలా కట్టించాడు. ఇదంతా చూడండి, మీకు అర్థం చేస్తే మీరు అనుకుంటే కనుక నిజంగా దేవుని వైపు తిరిగి ఆశ, దేవునికి ఇష్టడుగా జీవించాడు. తర్వాత 10వ వచనం చూడండి, 15:10, ఆసా ఏలుబడిన 35వ సంవత్సరం అందు యుద్ధములు. వినండి, ఆసా రాజు అయిన తర్వాత రాజు అవగానే ఏం చేశాడంటే దేవతా స్తంభాలను విగ్రహాన్ని కొట్టించాడు, దేవునికి ఇష్టంగా నడిచాడు. ఓకే, అప్పుడు ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా విజయం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రజలు కొంత శ్రమ పడ్డారు, దేవుడు వారిని వినిపించాడు, బలపరిచాడు, దేవుని యొక్క మండపాన్ని కట్టించాడు. 35 ఏళ్ళు బాగేలేదండి. వినండి జాగ్రత్తగా, ఆశ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు బాగా అంటే 35 సంవత్సరాలు. ఆశ పరిపాలించిన సంవత్సరాలు మొత్తం 41. అంటే సౌలు మీద ఒకటి ఎక్కువ, దావీదు మీద ఒకటి ఎక్కువ, సొలొమోను మీద ఒకటి ఎక్కువ. ఆశ పరిపాలించిన కాలం అంతా 41 సంవత్సరాలు. 35 సంవత్సరాలు బాగా పరిపాలించాడు, విజయం వచ్చింది, దేవునికి విధేయుడిగా ఉన్నాడు. ఇప్పుడు 36వ సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చాయండి. చూడండి 16వ అధ్యాయం. ఆసా ఏలుబడి 36వ సంవత్సరం ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరుపుకున్నట్టు రామాను కట్టింపగా. ఈ రాజు ఎవరు తెలుసా మీకు? ఆసా ఏ రాజ్యానికి రాజు? యూదా రాజ్యం. ఇక్కడ రాజు అంటే పక్కన ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం ఉంది కదా, అక్కడ ఎవరు రాజు ఉన్నారు తెలుసా? అక్కడ కూడా 3 తరాలు వచ్చినాయి. మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము కుమారుడు. తర్వాత ఇంకొక ఆయన కుమారుడు, ఆయన పేరు ఏంటంటే ఏముంది ఇక్కడ, రాజు అయిన బయెషా. బయెషా వాడు ఏం చేశాడంటే ఇప్పుడు యూదా రాజుని ఆసా మీదకి దండెత్తి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? చీలిపోయే 2 రాజ్యాలు. ఆ రాజ్యం వాడు ఇక్కడికి వచ్చేసి యూదానికి వచ్చేసి రామాలోనంట ఆయన రాకపోకలు రాకుండా ఆసా యెహోవా మందిరం ముందు రాజులో ఉన్న బొక్కసంలో వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేసి రాజు బెన్హదదు దూతలను పంపించి, లేదండి బెన్హదదు దూతలను పంపించి, నా తండ్రికి నీ తండ్రి కలిగి ఉన్నట్టు నాకు నీకు సంధి కలిగి ఉన్నది, వెండి బంగారం నీకు పంపి ఉన్నాను, ఇశ్రాయేలు రాజున బయెషాను విడిచావలకు పోనట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగం చేయమని వర్తమానము. మీకు ఒకటి అర్థమవుతుంది ఇక్కడ. మరలా ఒకసారి మీకు అర్థమైనా చెప్పాను. ఆసా 35 సంవత్సరాలు బాగా పరిపాలించాడు. 37వ సంవత్సరం రాగానే పక్కన ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యం ఉంది కదా, ఇశ్రాయేలు రాజ్యం ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మొత్తం 10 గోత్రాలు. ఆ రాజు బయెషా ఈ వ్యతిరేకంగా వచ్చి రామాలో పట్టణం కట్టుకుంటే ఈయన వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఈ రాజ్యంకి వచ్చాడు, ఇతని రాజ్యాన్ని వదిలిపెట్టి ఇతర రాజ్యం వచ్చి ఆక్రమించుకుంటున్నాడు.